భగవద్గీత 15వ చాప్టర్లో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఏం చెప్తాడు, సమిష్టిగా అంటే ఏంటి, అందరిలో అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా సమిష్టి జీవ చైతన్యం భగవతత్వాన్ని అని చెప్తాడు. అంటే ఏంటి, అందరి ప్రాణాలు ఒకటే, ఇంత కూడా తేడా లేదు. అందరికీ ఆకలి ఒకటే, దప్పిక ఒకటే, ఆ తర్వాత ప్రొక్రియేషన్ ఒకటే, తర్వాత ఇన్సెక్యూరిటీ కూడా ఒకటే. భయం అంటే అందరికీ అన్నీ సమానమే, జంతువుల నుంచి మనిషి వరకు. కాకపోతే మనిషికి వచ్చినటువంటి వ్యవహారం ఏంటి, మనిషికి మళ్ళీ ఏంటి, ఈ జీవ చైతన్యంతో పాటు పరమాత్మ తత్వంలోకే మళ్ళీ అష్ట ప్రకృతులు వ్యక్తమైనాయి అన్నాడు. ఏంటవి, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇదంతా కూడా ప్రకృతి. జీవ చైతన్యం కూడా ప్రకృతే. కాకపోతే ఏంటి, ఆ జీవ చైతన్యంలో ఈ ప్రాణం అనేటువంటి దాంట్లో పరమాత్మతత్వం యొక్క అంశే ఉన్నది. కాకపోతే మనం ఏం చేశాము, ఆ పరమాత్మతత్వం యొక్క తన అంశాన్ని మర్చిపోయి ఈ మూడు గుణాలకే అతుక్కొని పోయింది. ఏంటి ఆ మూడు గుణాలు, తమో గుణంలో ఉన్న కోరికలు, రజోగుణంలో ఉన్న కోరికలు, సత్వగుణంలో ఉన్న కోరికలు. ఆ కోరికలే నా శరీరమే కరెక్ట్ అనుకొని దీంతో తాధ్యాత్మం చెందుతూ అసలు విషయాన్ని మర్చిపోయి ఎంతవరకు వెళ్ళిపోయింది, ఈ ఏది అశ్వర్థ చెట్టుకున్నటువంటి ఆకులు, వేళ్ళు, కొమ్మలు, ఆ తర్వాత పూలు, ఇంకా చిగుళ్ళు, ఇలా చేసుకుంటూనే పోతుంది. అంటే ఏంటి, అన్లెస్ అండ్ అంటిల్ ఇదంతా ప్రకృతేను, ఇది వ్యవహారం అంతా అనేటువంటి విషయం మన మనస్సు గనక గ్రహించకపోతే ఇంకా మనం కోరుకుంటూనే వెళ్ళిపోతాం. మనసుకు గ్రహించే శక్తి ఉంది. ఎందుకు, మనసులో ఉన్నది ఎవరు, భగవతత్వమే. కాబట్టి మనసుకు ఆ శక్తి ఉంది. ఆ ప్రకాశం అంటాడు దాన్ని తేజస్సు అంటారు, కాంతి అంటారు. కాకపోతే ఏమైంది, ఆ కాంతిని, తేజస్సుని, ప్రకాశాన్ని మర్చిపోయి నా శరీరం, నా కోరికలు, నా మనసులు, నా చుట్టాలు, నా బంధువులు, నా ఆస్తులు అనే విషయంగా లిమిటెడ్ అయిపోయింది. మరి దాన్ని తొలగించుకోవడానికి అంటే ఏం చేయాలి, మరి ఎప్పటి నుంచి పెట్టుకున్నామో, ఎన్ని కోరికలు ఉన్నాయో అన్న ఆలోచనలో తెలియదు. దానికి ఏం చెప్తాడు అంటే, నీ బుద్ధిని వివేకంతో పదును పెట్టేసి వైరాగ్యం తెచ్చుకొని ఒకటొకటి ఇది నాది కాదు అనుకుంటూ పోయినావు అంటే ఆ నాది అనేటువంటి ఏ వస్తువు కానీ, ఏ విషయం కానీ నిన్ను ఇబ్బంది పెట్టదు. ఒక్కసారి నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి స్థితి వచ్చిందంటే ఒకటి దానంతట అదే పడిపోతూ ఉంటుంది. అందువల్ల ఏం చెప్తున్నాడు, ఇండిఫరెంట్గా ఉండడం అనేది ప్రాక్టీస్ చెయ్యి. ఏదన్నా ఒక దుఃఖమో సంతోషమో వచ్చింది, జస్ట్ ప్రకృతికి సంబంధించింది ఏదైనా టెంపరీ. ఇప్పుడు ఒకళ్ళు స్టేట్ ఫస్టే వచ్చింది, ఒక రోజు 2 రోజులు పేపర్లు అంటారు, ఇంటర్వ్యూలు చేస్తారు, గోలగోలు చేస్తారు, 3వ రోజు మర్చిపోతారు. అలాగే నిన్న ఎయిర్ క్రాష్ వచ్చింది, ఏదో అటు ఇటు 4-5 మళ్ళీ ఏదో అందరినీ పోతారు, విచారణ చేస్తారు, మళ్ళీ అదే మర్చిపోతారు. అంటే ప్రకృతిలో ఇవన్నీ సహజమైనటువంటి భావంగా పెట్టుకుంటూ మరి ఒరిజినల్ సత్యం అనేది మాత్రం ఒకటి ఉన్నది.